నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా బ్రెడ్ రోల్ క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్గా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా వీటికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ని ఇలా తీసుకొని ఒక 4 నుంచి 5 స్లైడ్స్ని తీసుకొని కార్నర్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కార్నర్స్ మొత్తం కట్ చేసుకున్నాక ఆ మిగిలిన బ్రెడ్ స్లైడ్స్ని చిన్నగా చేసుకొని మొత్తం స్మాల్ పౌడర్ లాగా చిన్నగా పౌడర్ చేసుకోవాలి. వీలైతే మీరు మిక్సీకి వేసుకోవచ్చు, లేదంటే చేత్తో కానీ అలా పౌడర్ చేసుకోవచ్చు. వీటిలో మనం 3 నుంచి 4 బంగాళాదుంపల్ని బాగా ఉడకపెట్టుకొని వాటిని పీల్ ఆఫ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న పొటాటో మిక్చర్లో ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అలాగే కొత్తిమీర, వీటితో పాటు కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వీటిని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా కలుపుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకొని తర్వాత ఒక 4 నుంచి 5 బ్రెడ్ స్లైడ్స్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక చిన్న కప్ మైదాని తీసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. అలా థిక్ పేస్ట్ చేసుకున్నాక మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న పొటాటోస్ పేస్ట్ అంతా కలుపుకున్న వాటిని చిన్న బాల్స్ సైజ్ లాగా తీసుకొని వాటిని అలా 2 చేతుల మధ్యలో పెట్టుకొని రోల్ చేస్తూ నేను చూపించినట్టుగా రోల్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి చేసుకున్నాక మనం మైదా పేస్ట్ ఇదాకా చేసి పక్కన పెట్టుకున్న వాటిలో ఒకసారి రోల్ చేసుకొని తర్వాత బ్రెడ్ పౌడర్లో ఒకసారి రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం రోల్ చేసుకున్నాక పౌడర్లో అంతా మొత్తం కలుపుకున్నాక ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేడయ్యాక వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకుంటే బ్రెడ్ రోల్ రెడీ అయినట్టే. ఇలా ఈవినింగ్ స్నాక్స్గా సింపుల్గా ఇంట్లోనే బ్రెడ్ రోల్ రెడీ చేసుకోవచ్చు. వీటిని టమోటా కెచప్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఈవినింగ్ స్నాక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.